ఇలా మనం సపోర్ట్ తీసుకొని ఎవరైతే మన కాళ్ళు పైకెత్తి నడుము కూడా ఎత్తలేని వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మీరు కిందకి ముందు కింద చూడండి. ఇప్పుడు మనం వెంటనే కిందకి దిగి మళ్ళీ వంగుంటే దానికి ఎక్కువ వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత ముందుకొస్తే మనం అంత వెనక్కి ఈజీగా వెళ్ళగలుగుతాం. అసలు బాడీయే లేపలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. సర్వాంగాసన ఇది సర్వాంగాసనే, కానీ నేను కాళ్ళు ఇంకా వెనక్కి పెట్టాను. కాళ్ళు స్ట్రైట్గా పెట్టాలి. ఒక 10 మినిట్స్ అలా పెట్టొచ్చు. కానీ నేను ఇలా మన హెడ్కి టచ్ అయ్యాలన్నమాట. వెనక్కి టచ్ అవ్వాలంటే నెమ్మదిగా కాళ్ళని టచ్ చేయాలి. కాబట్టి ఇలా చేస్తూ ఉంటే మనకి 2 కాళ్ళు తీసుకెళ్ళి మనం కింద బెడ్కి టచ్ చేయొచ్చు అనమాట. హెడ్ కిందకి చూస్తున్నారు కదా. ముందుకు చేసి తర్వాత కిందకు వంగి వెనక్కి ఒకేసారి ఊపుగా వెళ్తే ఏమవుద్దంటే అప్పుడు మనకి కొంచెం ఇలా అరిచేతులను నేను నేలకు పెట్టేస్తాను. పెట్టగలిగితే పెట్టండి. ఎప్పుడైనా ఫోర్స్ఫుల్గా అసలు ఏది చేయకూడదు. మనకి ఎంత బాడీ వీలైతే అంత స్ట్రెచ్ ఎక్కువ చేయకూడదు అనమాట. నాకు అందుకనే ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ ఇష్టం ఉండదు. ఓన్లీ యోగా అసలు వయసు ఎక్కువైన వాళ్ళు కానీ చాలా లావుగా ఉన్నవాళ్ళు కానీ ఓన్లీ మనం యోగాని ప్రిఫర్ చేయాలండి. ఇప్పుడు బ్రిడ్జాసన్ కొంచెం నడ్డి లేపాలన్నమాట, నడుము పైకి ఇలాగా. యూటరస్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేను చూపించేవి, నేను చేసేవన్నీ యూటరస్ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి. వయసు అయిన లేడీస్ ఉంటారు కదా, ఆఫ్టర్ 30 ఏజ్, 35 మనము ఇవే చేయాలి, తప్పకుండా చేయాలి. లేడీస్ అయితే మెనోపోజ్ వచ్చే ముందు కానీ ఇవన్నీ చేసుకుంటే మనకు నొప్పి. నాకైతే బాగా మెనోపోజ్లో టైం కాబట్టి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల మనం ఎక్సర్సైజెస్ ఏమీ చేయకూడదు, ఓన్లీ యోగా చేయాలి. ప్రతి ఒక ఎక్సర్సైజ్కి యోగాలో ఏంటంటే మనం రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా. ఒకటి ఇలా ఊపామంటే అటు ఇటు కాళ్ళు, మళ్ళీ కొంచెం ఆగి శ్వాస తీసుకుంటాం. చక్కగా 2 చేతులు ఆకాశం వైపు పెట్టి కాళ్ళు పొడవుగా పెట్టి ఇలా మన స్ట్రెచెస్ మధ్యలో ఇచ్చుకుంటూ చక్కగా రిలాక్స్ అవుతాం అన్నమాట యోగా అయితే. మనం శ్వాస లోపలికి తీసుకొని బయటికి తీయాలి. అలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి యోగా. ఎప్పుడు ఫోర్స్ఫుల్గా చేయకూడదండి. చేతులు కూడా అందని వాళ్ళు అసలు ఇలా చేయకూడదు. నేను చూపించిన విధంగా చెప్తున్నాను కదా. కాళ్ళు స్ట్రెచ్ చేయాలని, చేతులు కాళ్ళకి బయటికి రావాలని అరచేతులు నాకు వస్తాయి. ఇదివరకు ఇంకా వచ్చేది కానీ ఇప్పుడు తక్కువ. తలే ఆంచడానికి లేకుండా ఇది మన మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టాలన్నమాట. కింద నేలకు ఆంచాలన్నమాట. ఈ మంచానికి కానీ ఎక్కడ మీరు చేస్తే అక్కడ స్ట్రైట్గా ఉండాలి. ఈ చేయి చూసారా, ఈ అరిచి ఇలా బయటికి రావాలి. కాళ్ళ నుంచి బయటకు వచ్చేలా ఉండాలి. అది మోకాళ్ళు స్ట్రైట్గానే పెట్టాలి. మోకాళ్ళు మళ్ళీ పైకి లేపేయకుండా. తల కూడా కిందకి ఆంచాలండి. అసలు నాకు రావట్లేదు చూసారా. తల ఆంచగలగాలి, మోకాళ్ళ మీద పడాలి, కానీ ఫోర్స్ఫుల్గా ఎప్పుడు చేయకూడదు. అందుకే నేను రోజు కొంచెం మాత్రమే ట్రై చేస్తున్నాను ముందులాగా రావాలని. ఇది పిండి రుబ్బుడు చూసారా, రుబ్బు రోలు. ఇది మాత్రం కంపల్సరీ ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత లేడీస్ చేయాల్సింది ఇదేనండి అసలు యోగా ఎక్సర్సైజ్. ఇంకేమీ ఇది మనం చేస్తే అసలు మొత్తం మసిల్స్ అన్నీ, మన స్టమక్ మసిల్స్ అన్నీ కదిలితే అసలు చాలా బలం అవుతాయి అన్నమాట. ఈ టైంలో వీక్గా ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ 30 ఇయర్స్. అందుకని మసిల్స్ అన్నీ వీక్ అయిపోయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, యూటరస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి.
మళ్ళీ యూరిన్ కూడా ఎప్పుడు వచ్చేస్తూ ఉండే వాళ్ళకి కూడా ఇవన్నీ అలాంటి ప్రాబ్లమ్స్ స్టమక్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇది చేయాలి. ముందుకి వంగేటప్పుడు మరీ ముందుకు వంగకూడదు, ఎందుకంటే రుబ్రోలు ఊహించుకొని చేయండి. రుబ్రోలు మరీ కిందకి అలా ఉండదు, ఎందుకంటే తల ఎప్పుడు కిందకి ఎక్కువగా వంచకూడదు. తర్వాత మళ్ళీ వెనక్కి మాత్రం ఎక్కువగా తీసుకువెళ్ళాలి. వెనక్కి మనం చేసినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా వెనక్కి వెళ్ళాలి, ఇలా కొంచెం ఎక్కువగా. అప్పుడు చూసారా మసిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి మనవి. ఇప్పుడు దాకా చేసింది చాలు, ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం కేర్లెస్గా ఉంటాం కదా, 30 ఏళ్ళ వరకు ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటాము. 35-40 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుద్ది ఇంకా మసిల్స్ అన్నీ డీలా అయిపోతాయి, లూజ్. ఇంకా బోన్స్ కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇంకా ఇది తప్పదు. ఇంక ఈ రుబ్బురోలు ఇవి అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉండేవాళ్ళు పురాతన కాలంలో, రుబ్బురోలు చేసేవాళ్ళు కదండి. నేను కొంచెం సేపు అనులోమ విలోమ వ్యాయామం చేస్తాను. శ్వాస తీసుకొని వదిలేసి ఇంకో ముక్కుతో శ్వాస తీసుకొని ఇంకో దాంతో వదిలేయడం అనమాట. ఒక దాంతో తీసుకొని ఇంకో దాంతో వదిలేసి మళ్ళీ ఇంకో దాంతో వదిలేసిన దాంతో తీసుకొని మళ్ళీ ఇంకో దాంతో వదిలేయడం. తర్వాత కపాలభాతి అసలు చేయనండి, 5 నిమిషాలు కూడా చేయను. కాకపోతే క్రమం తప్పకూడదని ఊరికే 2 నిమిషాలు అలా చేస్తాను. ఎక్కువసేపు ఇంకా టైం పెంచాలి, టైంకి కొంచెం 2 అవర్స్ దాకా వెళ్ళాలంటే ఇంకప్పుడు సరిపోతుంది. ఊరికే 4 సార్లు అలా ఎలా అంటాను, కానీ ఒక 5-10 మినిట్స్ అన్నా చెయ్యాలి అని మనం అనుకుంటాం. కానీ వారానికి ఒక్కసారన్నా చేయాలి అన్న ఇదితోనే వారానికన్నా ఒక్కసారి 2 సార్లన్నా చేసినా పర్లేదండి. రోజు చేయలేని వాళ్ళు మనం ఊపాలంతే, బాడీని కొంచెం మూమెంట్ ఇవ్వాలంతే అది. కానీ రెగ్యులారిటీ పోతుందని ఇంకా రోజు చేయాలి, కానీ అసలు చేయలేము అనుకునే వదిలేయకుండా అసలు ఇలా ఒక్కరోజు అయితే అయింది, 2 రోజులు అయితే అయింది, 3 రోజులు అయితే అయింది, పోతే పోయింది 3 రోజులు అని 4వ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఇంకా అంతే. అలా అనుకొని ఇంకా చేసేయడమే, కాళ్ళు చేతులు ఊపడం అంతేనండి. ఓకే.